ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియులారా, గత కొన్ని రోజుల నుండి దావీదు యొక్క జీవిత అంశాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ప్రభు ప్రేరేపణ బట్టి తన యొక్క వ్యక్తిగత అనుభవంలో కూడిన మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొదటి కీర్తన 3వ వాక్యంలో దావీదు కాలువన నాటబడిన చెట్టు వలె తన కాలమందు అన్నాడు. దావీదు తన జీవిత కాలంలో అంతగా ఫలించడానికి, అంతగా దీవించబడడానికి ప్రాముఖ్యమైన పని ఒకటి చేస్తూ ఉండేవాడు. అతను ఎంత బిజీ షెడ్యూల్ అయినా, విరామం లేకుండా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న, శత్రువులు తరుముతూ ఉన్న, పరిస్థితులు తనకు మనశ్శాంతి లేకుండా చేసిన, అవకాశాలు తనకు అంది రాకుండా అన్ని విషయాలలో తనను ఒంటరి చేసి మరణముతో పోరాడుతున్నప్పుడు కూడా దావీదు అతను చెబుతున్నటువంటి మాట, అన్ని విషయాలలో క్షేమంగా ఉండగలిగాడు అని అంటే అతను చేస్తున్న మొట్టమొదటి పని ఏంటో తెలుసా మీకు? అందరూ అంటారు దావీదు రాజు కదా, ఆరాధన చేస్తూ ఉంటాడని. కానీ ఆరాధనతో పాటు ఆయనకు ఒక పని చేసేవాడు. ఆయన చెబుతున్న మాట అదే. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ధర్మశాస్త్రమందు ఆనందించేవాడండి. తనకున్నటువంటి స్నేహితుల ద్వారా, కుటుంబీకుల ద్వారా రాజ్యములో కలిగేటువంటి ఆనందము కంటే, సంతోషము కంటే దావీదు దేనియందు ఉల్లసించాడు, దేనియందు సంతోషించాడు అని అంటే గ్రంథంలో లెక్కల కెట్టగలిగితే ఆయన దివారాత్రులు ధర్మశాస్త్రమందు ఆనందించుచు తన జీవితాన్ని గడిపాడు. కనుకనే శ్రమలలో ప్రభు కాపాడాడు. మరణ భయములు ఉన్నప్పుడు తనకు తోడుగా నిలవబడ్డాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే దావీదు యొక్క జీవితంలో ప్రతి క్షణము కూడా దేవుని మాటకు లోబడి జీవించేటువంటి గుణం కలిగినవాడు. దేవునిని ఆరాధించేటప్పుడు అతను ఎటువంటి మొహమాటం లేకుండా, ఇబ్బందులు లేకుండా దేవుని సన్నిధిలో ధైర్యముగా ఆరాధించేటువంటి అనుభవం కలిగిన వాడు. ఆయనను నిర్మోహమాటంగా ప్రతి దానిలో దేవుని యందు భయభక్తి కలిగి దేవునికి చెప్పేటువంటి విషయంలో వెనుకడుగు వేసేవాడు కాదు. మనమైతే మనకు కలిగిన బాధ అయినా మన కుటుంబీకులతో ముందు చెప్పుకుంటాం, మన స్నేహితులతో ముందు చెప్పుకుంటాం, మన బంధువులతో ముందు చెప్పుకుంటాం. మనకు అవసరం ఎవరు తీరుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, గబగబా చెప్పుకుంటాం. కానీ దావీదు అవన్నీ పక్కన పెట్టాడండి, అవన్నీ విడిచిపెట్టాడండి. దావీదుకు బాధ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు మొట్టమొదటిగా దేవుని ప్రాంగణంలోనికి వెళ్ళి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవుని సన్నిధిలో అతను దేవునితో చెప్పేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అతను. కనుకనే దావీదు అంటున్నాడు, మనము దీవించబడాలి అని అంటే, ఆశీర్వదించబడాలి అని అంటే, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అంటే, మన కుటుంబం అంతా ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే, దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఆ మాట యందు నిలవబడి దాని ప్రకారం మన జీవితాన్ని కొనసాగించగలిగితే గనక మన జీవితకాలం అంతా కూడా
నీటి కాలువలయోరన నాటబడిన చెట్టు వలె, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మన బ్రతుకులు ఉంటాయి అనేటువంటి సత్యాన్ని దావీదు చెప్పగలిగాడు. ఎందుకంటే దావీదు ఆ అనుభవాన్ని చవి చూశాడు కనుక, దావీదు అటువంటి ఎక్స్పీరియన్స్ తన జీవితంలో పొందుకున్నాడు కనుక తను చెబుతున్నాడు, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం బ్రతుకుతూ ధ్యానిస్తున్నాడండి. ధ్యానించటం అంటే ఒక మాట దైవజనుడి నోట వచ్చినప్పుడు, దేవుని చేత ఒక మాట పలికినప్పుడు ఆ మాటను ధ్యానిస్తూ ఆ మాట ప్రకారం మనం జీవించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన దావీదులో నుంచి పుట్టుకొచ్చిందండి. దావీదులో నుంచి పుట్టుకుని వచ్చి దావీదు చెబుతున్న మాట, మనము దీవించబడాలి, మనకు ఆశీర్వాదం కావాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనమే కాదు, మన భార్య, మన బిడ్డలు, మన కుటుంబీకులు అందరూ హ్యాపీగా ఉండాలి అని అంటే కనుక వారి కాలమందు ప్రతి అవసరానికి అనుగుణంగా అవసరాలు తీర్చబడాలి, పరిస్థితులకు అనుగుణంగా మన బ్రతుకులు ఉండాలి అని అంటే కనుక తప్పకుండా దేవుని వాక్యమందు ధ్యానిస్తూ ఆనందం పొందేటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి. అదే చేశాడు దావీదు. తను అంతగా దీవించబడటానికి, అంతగా హెచ్చించడానికి దావీదు అంటాడు, ప్రభువా నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏపాటి వాడను, నా కుటుంబము ఏపాటిది అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన చెబుతున్న మాట, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు మన ఎడల బహు ఉన్నతమైనవిగా ఉన్నాయి, చాలా శ్రేష్టమైనవిగా ఉన్నాయి. అటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనలు మన పట్ల నెరవేర్చబడాలి, దేవుని ఉద్దేశాలు మన కుటుంబాల్లో నెరవేర్చబడాలి అనేటువంటి ఆలోచన నీకు ఉంటే కనుక నువ్వు చేయవలసినటువంటి మొదటి పని ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని వినటమే కాదు, దేవుని వాక్యమందు ప్రతి క్షణములో ఆ వాక్యాన్ని ధ్యానించి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉంటే నీ కాలమందు వర్షాకాలంలో తన చెట్టు ఎట్లా ఫలమిస్తుందో, ప్రతి చెట్టు తన కాలమందు ఫలించాలి అని అంటే కనుక ఆ యొక్క ఋతువులను బట్టి, ఆ యొక్క కాలాలను బట్టి ఆ చెట్టు ఆ కింద భూమిలో ఉన్న తేమను లాక్కుంటేనే మరలా తన కాలానికి వచ్చి ఫలం ఇవ్వటానికి సిద్ధపడుతుంది. దానికి అనుగుణంగా మన జీవితాన్ని అన్వయించుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపటం, దేవుని మాటలు వినడం నీకు నాకు శ్రేష్టకరం, ఆశీర్వాదకరం. అందుకే దావీదు ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా దేవుని వాక్యం వినడంలో ప్రావీణ్యము కలిగినవాడు, దేవుని స్తుతించడంలో మంచి నైపుణ్యం కలిగినవాడు. అందుకనే ఒక మహాభక్తుడు మాట్లాడుతూ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ మహాభక్తుడు అంటున్నాడు. అంటే దేవుణ్ణి సేవిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, యేసయ్య దగ్గరకు కుటుంబాలుగా వస్తే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని తప్పకుండా మన కుటుంబంలో పొందుకుంటాం. మన కుటుంబంలో అటువంటి ఆశీర్వాదము దేవాది దేవుడు తప్పకుండా ఇస్తాడు. అందుకనే దావీదు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా నీ ఆయుష్కాలం అంతా, నీ జీవితకాలం అంతా ఫలించేటటువంటి చెట్టు వలె నీ ఉండాలి అని అంటే, ఫలించడి కొమ్మ వలె నీ ఉండాలి అని అంటే దేవుని మాటకు లోబడి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో గడిపేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే తప్పకుండా అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదము నా ప్రభువు మీకు
మీ కుటుంబాలకు దయచేస్తాడు. ఆ దేవుని మహాకృప మీ కుటుంబాలలో మెండుగా ఉండును గాక. ఆమెన్.